అలసిపోయిన శరీరాలతో నడవలేక నడుస్తున్నారు చంద్రిక, హరితలు. అక్క, ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేదు. ఇంకా ఆకలి గురించైతే చెప్పే పనే లేదు. మనం కడుపులో మెతుకులు పడేసి 2 రోజులైంది. ఈ మేస్త్రి పని ఇస్తాడు అని తీసుకొచ్చాడు. తనకి కావలసిన పని చేయించుకున్నాడు. కాని డబ్బులని చేయి చాపితే మొండి చేయి చూపించాడు. ఇంత పని మనం చేసింది ఆ డబ్బుల కోసమే కదా. 2 రోజుల తర్వాత ఇస్తా అంటే ఏం మాట్లాడాలో నాకైతే ఏం అర్థం కాలేదు. అంటే ఈ 2 రోజులు కూడా పస్తులేనా అక్క? అమ్మో, ఇంకా పస్తులుంటే పోయేలా ఉన్నాం. ముందు కడుపు నింపుకునే మార్గం చూడాలి అని చెల్లికి చెప్పి ఆలోచనలో పడిపోతుంది చంద్రిక. అలా వాళ్లు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్లగానే కొంతమంది జనాలు గుంపులు గుంపులుగా ఎగబడుతూ ఉండటం గమనించింది చంద్రిక. హరిత, అక్కడ చూడు, ఆ కొట్టు దగ్గర ఎందుకు జనాలు అలా ఎగబడుతున్నారు? అక్క, అది ఫేమస్ చికెన్ తందూరి కొట్టు. ఆ చికెన్ కోసం పక్క ఊర్ల నుంచొచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తారు. చాలా టేస్టీగా ఉంటుందంట. నేను కూడా ఎన్నోసార్లు తినాలని అనుకున్నాను. కాని ఎప్పుడు తినాలనుకున్నా మన దగ్గర డబ్బులుండవు. ఏంటో అక్క మన బ్రతుకులు. నీకు ఆ చికెన్ తందూరి తినాలనుంది, అంతే కదా? అవునక్క, కాని డబ్బులు? నువ్వేం మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చంద్రిక హరితని తీసుకుని తందూరి చికెన్ దగ్గరికి వెళ్లి, అన్న 2 చికెన్ తందూరి ఇవ్వవా అని చెప్పింది. కాసేపటికి తందూరి తయారైంది. దానిని తీసుకునొచ్చి చెల్లికొకటిచ్చి తానొకటి తీసుకుంది. అక్క, మన దగ్గర డబ్బులు లేవు కదా. తిన్న తర్వాత వాళ్ళు డబ్బులు అడిగితే ఎలా ఇస్తావక్క? మన దగ్గర డబ్బులు లేవన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. వాళ్ళకి తెలీదు కదా. నువ్వు ప్రశాంతంగా తిను, తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దాం అని చంద్రిక చెప్పగానే హరిత మారు మాట్లాడకుండా తాను ఎన్నో రోజుల నుంచి తినాలని అనుకుంటున్న ఫేమస్ చికెన్ తందూరి తింటూ ఉంది. అలా అక్కా చెల్లెలిద్దరూ కాసేపటికి తందూరి తినేశారు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. అక్క, మనం చేసింది తప్పనిపించింది. కడుపు నిండా తిండి తిని ఇలా డబ్బులు కట్టకుండా రావటం నాకైతే నచ్చలేదు. పరిస్థితులు మనతో అలా చేయించాయి హరిత. కాని నువ్వొక్కటి గమనించావా? ఆ తందూరి హోటల్ ఎందుకంత ఫేమస్ అయ్యుంటుందని నువ్వనుకుంటున్నావు? టేస్ట్ ప్రకారం చూసుకుంటే అంత గొప్పగా ఏమీ లేదు. ఇంకా ప్లేస్ అంటావా? అందరూ నిల్చొనే తింటున్నారు. కాని ఎందుకంత ఫేమస్ అయిందో అర్థమైందా? మనకి నచ్చకపోతే అందరికీ నచ్చదని ఏమీ లేదు కదా అక్క. ఎవరికైతే నచ్చిందో వాళ్ళు తింటున్నారేమో. కాని ఇప్పుడు అదెందుకు మాట్లాడుతున్నావు? అదంతేలే, దాని గురించి నీకు చెప్పినా అర్థం కాదు అని హరిత అడుగుతున్నా చంద్రిక పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు నుంచి ఎక్కువ మంది జనాలు ఉండే సమయానికి చికెన్ తందూరి హోటల్ దగ్గరికి వెళ్లి గమనిస్తూ ఉంటుంది. తాను తందూరి కోసం వెళ్లినట్టుగా వెళ్లి అక్కడ ఉన్న వారిని ఎలా ఉంది, ఎందుకు నచ్చింది అంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అలా 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత ఏదో విషయం తెలుసుకున్న దానిలా చెల్లి దగ్గరికి వెళ్లి, చెల్లి నాకు తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయిందక్కా? ఏంటక్కా, ఏం మాట్లాడావు? అసలేం ఆలోచిస్తున్నావు అంతలా? ఆ తందూరి చికెన్ హోటల్ ఫేమస్ అవటానికి కారణం ఏంటో తెలుసా? బయట ఉండే గ్లాస్ చికెన్ కనిపించేలా పెట్టడంతో ఎవరికైనా దాన్ని చూడగానే ఉవ్విళ్ళూరుతాయి కదా. ఆ అట్రాక్షనే ఆ హోటల్ కి అంతమంది కస్టమర్లని తెచ్చిపెట్టింది. హరిత, మనం కూడా ఇలాంటి ఒక హోటల్ పెడదాం. మనం కూడా ఫేమస్ అవుదాం. అబ్బా, ఇలా మాట్లాడటానికి నీకైనా వినడానికి నాకైనా కొంచెం బుద్ధి అనేది ఉండాలక్కా. తినడానికి తిండి లేక ఆ మేస్త్రి ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు హోటల్ పెడదాం, ఫేమస్ అవుదామని మాట్లాడుతున్నావు. ఇలాంటి ఆలోచనలు మనసులో వచ్చాయంటే చివరికి మిగిలేది మట్టే. చేద్దాం, ఆ మట్టితోనే చేద్దాం. హరిత, చాలా మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్స్ హరిత అని అక్కడి నుంచి చకచకా పరుగు తీస్తుంది హరిత. నేను ఇచ్చింది ఐడియానా? నిజంగా అక్కకి పిచ్చి పట్టినట్టే ఉంది. ఇంతకీ ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుని చంద్రిక జాడ వెతుక్కుంటూ వెనకాలే వెళ్తుంది హరిత. కాని చంద్రిక మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలా కొంచెం దూరం వెళ్లాక వాళ్ళకి డబ్బులివ్వాల్సిన మేస్త్రి కనిపించడంతో హరిత అతన్ని ఆపి, బాబాయ్, నువ్వే ఆలోచించు. ఎవరైనా పనికొచ్చేది
డబ్బుల కోసం కదా. అలాంటిది నువ్వు ఇన్ని రోజులు డబ్బులు ఆపితే ఎలా బాబాయ్? మా పరిస్థితుల గురించి నీకు తెలుసు కదా. ఏంటమ్మా, నువ్వే డబ్బుల గురించి మాట్లాడుతున్నావో ఆ డబ్బులు మీ అక్క నిన్నే తీసేసుకుంది. మీ ఇద్దరూ కలిసి ఏదో వ్యాపారం పెడుతున్నారంటగా, ఆ విషయం చెప్పే డబ్బులు తీసుకెళ్ళింది. ఈ విషయం నీకు తెలీదా? మళ్ళీ అడుగుతున్నావు అంటే అది బాబాయ్, అక్క నిన్ను అడగలేదనుకుని నేను నిన్ను అడిగాను. సరే వస్తాను బాబాయ్. మేస్త్రి దగ్గర కూడా డబ్బులు తీసుకుని అక్క దాని పిచ్చి ఆలోచనలకి తగలేస్తుందేమో అని చాలా కోపంగా చంద్రిక కోసం వెతుకుతూ ఉంటుంది. హరిత అలా వెతుకుతూ ఉండగా ఒక చెరువు దగ్గర మట్టితో ఏదో చేస్తూ ఉన్న చంద్రిక కనిపించింది. అక్క, నువ్వు మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకున్నావా? ఆ తీసుకున్నాను చెల్లి. నీకు చెప్పాను కదా నాకొక మంచి ఆలోచన వచ్చిందని. ఆ ఆలోచనతో మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆపవమ్మా, నువ్వు నీ దిక్కుమాలిన ఆలోచనలు. నువ్వొక సైంటిస్ట్వి, మళ్ళీ నీకు ఆలోచనలు. మేస్త్రి ఇచ్చిన డబ్బులు నేను పనిచేసినవి కూడా ఉన్నాయి. అవి నాకిచ్చి నీ ఆలోచనలతో నువ్వు కడుపు నింపుకో, అర్థమైందా? ముందు డబ్బులు నాకివ్వు, నేనేదైనా తినాలి, లేదంటే చచ్చిపోయేలా ఉన్నాను అని హరిత చంద్రికతో కోపంగా మాట్లాడేసరికి చంద్రిక తట్టుకోలేకపోయింది. తన దగ్గరున్న తక్కువ డబ్బులతో వేరే హోటల్ దగ్గరికి వెళ్లి బ్రతిమాలి చెల్లెలికి ఫుడ్ తెచ్చిచ్చి సాయంత్రం వరకు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అలా ఆ రోజు నుంచి హోటల్ వాళ్లు ఒక్క పూట భోజనమిస్తామని చెప్పడంతో పొద్దంతా అక్కడే పనిచేసి వాళ్ళిచ్చిన భోజనాన్ని హరితకిచ్చి చెరువు దగ్గరికి వెళ్లేది చంద్రిక. కొద్ది రోజులకి తాను అనుకున్నట్టుగా మట్టితో ఒక కుండ లాంటిది తయారు చేసింది. ఇనుప కడ్డీలను అందులో కుచ్చి తనకి కావాలనుకున్నట్టుగా వాటిని తయారు చేసుకుంది. ఇంక చాలు, కుండ తయారైంది. దానితో పాటుగా కడ్డీలు కూడా తయారయ్యాయి. ఇంక మిగిలింది నా ప్రయత్నమే. అలా కొద్ది రోజులకి ఆ లావు కుండలో మంట పెట్టి ఇనుప కడ్డీలతో కోడిని కుచ్చి ఆ కుండని మూసేసింది. కాసేపటికి బయటకు తీసి తాను తయారు చేసుకున్న మసాలాలు ఏవో పూసి మళ్లీ లోపల పెట్టింది. అలా కాసేపటి తర్వాత ఆ కోడి చాలా బాగా కాలింది. వెంటనే తాను పనిచేస్తున్న హోటల్ యజమానికి చూపించడానికి తీసుకెళ్లింది. అది చూసిన యజమాని ఎంతో ఆశ్చర్యంగా, అబ్బా, ఎంత కమ్మటి వాసన! ఏంటి చంద్రిక ఇది? వాసనకి కడుపు నిండిపోయేలా ఉంది. ఇది నిజంగా నువ్వే చేసావా? ఇన్ని రోజులు నువ్వేదో చేస్తున్నా అంటే నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. ఈ రోజు ఇది చూసిన తర్వాత నీ మాటలు ఒట్టి మాటలు కాదని అర్థమైంది అని మాట్లాడుతూ ఉండగానే హోటల్లో తింటున్న ఒక కస్టమర్ వచ్చి, మీ హోటల్లో నాన్ వెజ్ ఐటమ్స్ లేవని చెప్పారు, ఇదేంటి ఇంత స్పెషల్గా కనిపిస్తుంది? స్మెల్కే తినేయాలనిపిస్తుంది. అంటే సార్, ఇది శాంపిల్ సార్. ఈరోజే కొత్తగా స్టార్ట్ చేసిన ఐటమ్. ఒకసారి తిని ఎలా ఉందో చెప్పండి అని యజమాని అతనికి చికెన్ ఇచ్చేశాడు. కస్టమర్ చికెన్ తిన్న తర్వాత చాలా సంతోషంతో వాళ్ళ దగ్గరకొచ్చి, సార్, మీ స్పెషల్ ఐటమ్ చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయండి, రోజు వస్తాం అని చెప్పేసి వెళ్లిపోయాడు. చంద్రిక, నువ్వు చేసిన చికెన్ ఐటమ్ కస్టమర్స్కి చాలా బాగా నచ్చింది. ఇక నుంచి రోజు ఈ స్పెషల్ చికెన్ ఐటమ్ తీసుకొనిరా. దానికి నేను డబ్బులు ఇస్తానులే, కానీ ఒక కండిషన్. ఈ స్పెషల్ ఐటమ్ని నువ్వెవరికి ఇవ్వడానికి వీల్లేదు, నా హోటల్కి మాత్రమే ఇవ్వాలి. సార్, మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, దానికంటే ముఖ్యంగా మీరు నా పనిని గుర్తించారు. ఇది చాలదా సార్? సరే సార్, మీరు చెప్పినట్టే రేపు కొన్ని స్పెషల్ చికెన్ తందూరి తీసుకొని వస్తాను అని ఇంటికి వెళ్ళింది. జరిగిన విషయమంతా చెల్లికి చెప్పింది. ఇదంతా నిజమేనా అక్క? నువ్విన్ని రోజులు మాట్లాడుతూ ఉంటే గాలి మాటలనుకుని నిన్ను నమ్మలేకపోయాను. మన పరిస్థితులు బాగాలేనప్పుడు కొత్తది ఏదైనా చేయటానికి చాలా కష్టపడాలి. అప్పుడొచ్చే ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు మనకి డబ్బులొచ్చే అవకాశం వచ్చింది. అక్క, ఎన్ని రోజులు నేను నిన్ను అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. ఇక నుంచి ఆ తప్పు చేయను. నువ్వు చేసే స్పెషల్ తందూరికి నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇద్దరం కలిసి పనిచేద్దాం అని అంటుంది హరిత. ఆ రోజు నుంచి హరిత చంద్రికకి స్పెషల్ చికెన్ తందూరి చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ కలిసి తయారు చేసిన స్పెషల్ చికెన్ తందూరి వల్ల ఆ హోటల్ కూడా ఎంతో ఫేమస్ అయిపోతుంది. అలా అక్క చంద్రికకి వచ్చిన ఒక ఆలోచన వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చింది. ఆ రోజు నుంచి హరిత ఇంకెప్పుడూ చంద్రికపై కోపంగా ప్రవర్తించలేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు.